కంప్యూటర్ కూడా ఇచ్చారు నాకు. సో ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చారన్నమాట, అన్నీ ఫ్రీగానే. హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మెయిన్లీ నేను ఒక ఫ్రీ గూడ్స్ ప్రోగ్రామ్కి అప్లై చేశాను అనమాట. క్యాల్గరీ డౌన్ టౌన్లో నేను ఉంటాను. సో క్యాల్గరీలో ఏంటంటే కొంతమంది కొత్త న్యూ కమర్స్, వర్క్ పర్మిట్ వాళ్ళకి, పిఆర్ వాళ్ళకి, సిటిజన్స్కి ఎవరైతే ఫైనాన్షియల్గా అన్స్టేబుల్గా ఉంటారో వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. మనం వెళ్ళి అక్కడ అప్లై చేసుకుంటే అనమాట. మన రీజన్స్ వాళ్ళందరూ కొంచెం ఇంటర్వ్యూ చేసి రీజన్స్ అడిగి అవన్నీ డీటెయిల్స్ చేసుకుని మనకైతే ఫ్రీ ఫర్నిచర్ అయితే ఇస్తారు. దాంట్లో బెడ్ వస్తుంది, మ్యాట్రెస్ వస్తుంది, సోఫా వస్తుంది, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవి కంప్లీట్లీ ఫ్రీ. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. నేనైతే ఎట్లా పికప్ చేసుకున్నాను, ఎట్లా అసలు అప్లై చేశాను, ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఆఫ్టర్ 1 అవర్ జర్నీ ఇన్ సీ ట్రైన్ అండ్ బస్ తర్వాత ఫైనల్గా ఒక 10 minutes వాక్ చేసి బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే వేర్ హౌస్ చూసారు కదా, ఫ్రీ గూడ్స్ ప్రోగ్రామ్ అండ్ డొనేషన్ సెంటర్ అని ఉంది. ఓ పక్క ఏమో మనకు ఫ్రీగా గూడ్స్ ఇస్తారు, ఇంకో పక్క డొనేషన్ చేసేవాళ్ళు వచ్చి అక్కడ లీవ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఒక పక్క మనం తీసుకుంటామంటే ఒక పక్క ఆల్రెడీ ఇస్తూనే ఉంటారు. ఇటు పక్క నుండే మనం ఎంటర్ అవ్వాలి. చూసారు కదా, కమ్యూనిటీ ఎంట్రన్స్ అని ఉంది. లోపలికి వెళ్ళి చిన్న పేపర్ వర్క్ ఉంటుంది, అవి మనం ఫిల్ చేసేసిన తర్వాత మనకు కావాల్సిన సామాన్లు తీసుకోవచ్చు. సో చూస్తాం లోపలికి వెళ్ళి. సామాన్లు అయితే తీసేసుకున్నాను. వాళ్ళని అడిగాను అనమాట, లోపల నేను వీడియో తీసుకోవచ్చా లేదా అని. వాళ్ళు ఏమన్నారంటే లేదు, ఇక్కడ తీసుకోకూడదు లోపల అని. సో అవన్నీ తీసేసుకున్నాను అనమాట. మ్యాట్రెస్ వచ్చింది, కౌచ్ వచ్చింది, అన్నీ తీసుకున్నాను. సో అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, సూపర్ ఉన్నాయి. ఇదేమో కౌచ్, చిన్న డైనింగ్ టేబుల్, ఎందుకంటే మా అపార్ట్మెంట్ కొంచెం చిన్నది కాబట్టి దానికి చైర్స్, కౌచ్ ఇవి అనమాట. కౌచ్లకి మ్యాట్రసెస్, టేబుల్ కూడా డైనింగ్ టేబుల్ది. కెమెరా కూడా ఉంది, పనిచేస్తుందో లేదో తెలియదు, బట్ రూమ్కి వెళ్ళి వస్తాను అనమాట. ఇది కిచెన్లో ఉపయోగిస్తాను, తీసుకున్నాను. స్పాచులాస్ అన్నీ, కౌచ్కి ఇవన్నీ పిల్లోస్ తీసుకున్నా. ఇవన్నీ ఇంకా కింద సామాన్లు కూడా ఉన్నాయి. ఒక కంప్యూటర్ కూడా ఇచ్చారు నాకు. సో ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చారన్నమాట, అన్నీ ఫ్రీగానే. కొంచెం కష్టపడాలి రూమ్లో పెడతాకి. సో మన ట్రక్ కూడా వచ్చేసింది. సో ఇవన్నీ కష్టపడి వేసుకోవాలి అంతే. వచ్చి మనం పికప్ చేసుకుని వేసే వరకే మనకు కష్టం. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy, and silently it could build and build until you finally see. Whoa. ఫైనల్గా 1.5 hour కింద మీద పడితే రూమ్లోకి చేరినాయి అనమాట. చూడండి, వచ్చిన అన్ని సామాన్లు ఒక క్విక్ చూపిస్తున్నాను చూడండి. మొత్తం కంప్యూటర్, చైర్స్, మ్యాట్రెస్ అవన్నీ వచ్చినాయి అనమాట. ఓవరాల్గా రూమ్ అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇక అవన్నీ సదిరేసి నీట్గా అరేంజ్ చేసుకోవాలి అనమాట. సోఫా చూడండి, లుక్ మారిపోయింది. ఇక మొత్తం డైనింగ్ టేబుల్ కూడా పక్క, కిచెన్ పక్కకి సెట్ చేసుకున్నాం. చిన్న టేబుల్ కూడా అక్కడ పెట్టుకున్నాం అనమాట యూస్ చేసుకోవడానికి. నేను తీసుకున్న మ్యాట్రసెస్ని కొంచెం నీట్గా దులిపేసి క్లీన్ చేసి దాని మీద నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. నేను పడుకోవడానికి ఏదో నాకు వచ్చిన దాంట్లో చాలా చూడడానికి అయితే కొత్తగానే ఉంది అండ్ చాలా బాగుంది కూడా. తీసుకున్నది మంచిదే తీసుకున్నా అనుకోకుండా. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం. అదేంటంటే అసలు ఎట్లా అప్లై చేయాలి. ఇక్కడ 8th Street మెట్రో స్టేషన్ దగ్గర లేదా సీ ట్రైన్ పక్కన ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. గేట్వే న్యూ కమర్స్ సెంటర్ అని ఉంటుంది అన్నమాట. అందులోకి వెళ్ళి ఫస్ట్ అయితే మీ పాస్పోర్ట్ లేదా వర్క్ పర్మిట్ లేదా లోకల్ ఐడి, ఈ మూడు తీసుకెళ్ళండి. మూడు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్న లింక్ పంపిస్తారు అన్నమాట. మీ మొబైల్కి ఆర్ మెయిల్కి పంపిస్తారు, మీ మెయిల్కి. ఆ మెయిల్లోకి వెళ్ళి మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. లైక్ మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు నుండి ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మీ శాలరీ ఎంత, మీ ఖర్చులు ఎంత, అవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. సో అవన్నీ ఓకే అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ చిన్న ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. అదేంటంటే మీకు ఇంగ్లీష్, మీరు ఏ లాంగ్వేజ్లో ఫ్లూయెంట్ ఉంటారో, లైక్ హిందీయా, ఇంగ్లీషా, మన లాంగ్వేజ్ కూడా అడుగుతారు, మనం మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటని. అవన్నీ మన డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పర్సన్స్ ఉంటారు అన్నమాట క్యాబిన్స్లో. సో వాళ్ళు టైమింగ్ ఇస్తారు, ఒక అపాయింట్మెంట్ టైం ఇస్తారు. ఇక్కడ అన్ని కెనడాలో అంతా అపాయింట్మెంట్లో నడుస్తుంది అన్నమాట, ఏది అపాయింట్మెంట్ లేకుండా నడవదు. సో అపాయింట్మెంట్ ఇస్తారు, లైక్ హిందీ స్పీకింగ్, మనకి ఏది కంఫర్టబుల్ లాంగ్వేజ్ అంటే అది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. నేనైతే ఇంగ్లీష్ అని తీసుకున్నాను. సో ఒక
ఆ, వాళ్ళకి తెలిసిన ఒక పర్సన్ మనకి ఇంటర్వ్యూ చేసి ఉంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రెండ్లీగా వెల్కమ్ చెప్తారు. ఎలా ఉంది, ఇక పర్సనల్లోకి వెళ్తారు అనమాట. లైక్ మీకు ఎట్లా నచ్చింది కెనడా, ఎప్పుడు వచ్చారు, మీ జాబ్ బాగుందా, మీ ఓనర్ బాగున్నాడా, శాలరీ టైంకి ఇస్తున్నారా, అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు అనమాట. సో మన మంచి కోసం లైక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేయడానికి లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారనమాట. సో హ్యాపీగా షేర్ చేయొచ్చు. దెన్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అవన్నీ మనం ఇక మీ ప్లాన్స్ ఏమండి, లైక్ నేనంటే మంచిగా రెస్టారెంట్ పెట్టాలనో లేకపోతే టూర్ వేయాలనో, లైక్ కెనడాలో ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉండే అవి చూపించాలనో బ్లాగ్స్ ప్రకారంగా అట్లా అని చెప్పాను అనమాట. సో వాళ్ళకి అది నచ్చింది. సో తర్వాత ఏంటంటే ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్ళారనమాట. లైక్ నీకు ఏమేం కావాలి, హౌస్ హోల్డ్ ఏమున్నాయి అంటే నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళకి సిస్టంలో చూపిస్తారు అనమాట. ఏంటి మీకు ఏం కావాలి, లైక్ మ్యాట్రెస్ కావాలా, ఫర్నిచర్ కావాలా, సోఫా కావాలి, ఫర్నిచర్ అంటే సోఫా, చిన్న చిన్న డైనింగ్ సెట్ ఇవన్నీ కావాలంటే కట్లరీ లైక్ ప్లేట్స్, మగ్స్ అన్నీ చెప్తారనమాట. సో మీ దగ్గర జెన్యున్గా మీరు కొనే సిచ్యువేషన్లో లేరు నాకు లెక్క అయితే మీరు కూడా అవన్నీ తీసుకోవచ్చు అనమాట. 5 బిగ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, స్మాల్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, లైక్ పిల్లోస్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట అన్లిమిటెడ్గా. సో నేనైతే ఒక టీవీ అడిగాను, ఒక సోఫా అడిగాను అనమాట, ఒక డైనింగ్ టేబుల్ అండ్ వ్యాక్యూమ్ క్లీనర్, ఇంకో మెయిన్ టోస్టర్ కానీ, టోస్టర్ లైక్ బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాం కదా, లేదా మైక్రోవేవ్. ఈ 5 ఐటమ్స్లో నాకు ఏ అవైలబిలిటీ ఉంటే అది తీసుకుంటా అని చెప్పాను అనమాట. మిగతా స్మాల్ ఐటమ్స్లో అయితే మన ఇష్టం, ఇక లైక్ బెడ్షీట్స్, పిల్లోస్ ఇవన్నీ మనం తీసుకోవచ్చు, స్పూన్స్ ఇవన్నీ అన్లిమిటెడ్. పిల్లోస్ అయితే నేను చూసిన తర్వాత అయితే ఓన్లీ 2 అంటే అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ పిల్లోస్కి ఈచ్ హౌస్ హోల్డ్ అంటే ఒక పర్సన్కి 2 పిల్లోస్ తీసుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో వాళ్ళు అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ సిస్టంలో మెన్షన్ చేస్తారు. నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది లైక్ ఈ అపాయింట్మెంట్ బుక్ చేసింది మార్చ్ ఆర్ ఏప్రిల్లో చేసాను అనమాట. నాకు దగ్గర టైం అంటే ఆగస్ట్ 26 దొరికింది. సో ఓకే ఆగస్ట్ 26 ఎందుకంటే నాకు మండే ఎప్పుడు ఆఫ్ ఉంటుంది మ్యాక్సిమం. సో అట్లా ఫిక్స్ చేసుకున్నామాట అపాయింట్మెంట్. సో వాళ్ళు మనకి మెయిల్ వెంటనే మనకి మెయిల్ వస్తుంది అనమాట, మీ అపాయింట్మెంట్ ఇట్లా బుక్ అయింది. సో ఆ రోజుకి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. బేసికల్గా ఏంటంటే ఇక్కడ కొంచెం మూవింగ్ చేయడానికి ఐటమ్స్ బిగ్ ఐటమ్స్ కదా, సో మూవ్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో దానికి కూడా వాళ్ళు ఈజీగా ప్రాసెస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 5 ట్రక్కర్స్ నెంబర్ ఉంటాయి అనమాట. యూహాల్ అంటారు, ఇక్కడ చిన్న చిన్న ట్రక్లు ఉంటాయి కదా. సో వాళ్ళ నెంబర్స్ అయితే మనం షేర్ చేస్తాం. మనం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి పలానా ఈ టైంకి మీరు అవైలబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళకి అడిగి ఆ టైంకి వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నమాట. మనం వెళ్ళిన తర్వాత సో మనం ఇదంతా అయిపోయి అక్కడ కమ్యూనిటీ ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత లైక్ వేర్ హౌస్ లెక్క ఉంటుంది. సో బేసిక్గా మనం పేరు అడుగుతారు, ఫస్ట్ ఐడి ప్రూఫ్ అడుగుతారు, డ్రైవింగ్ లైసెన్స్ లోకల్ ఐడి ఉంటుంది. నా దగ్గర అయితే లోకల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అలవాటు అది. సో అది ఇచ్చాను అనమాట. సో వాళ్ళు బేసిక్గా కొన్ని థింగ్స్ చెప్తారు అనమాట. ఏంటంటే మీకు ఒక స్టిక్కర్ ఇస్తాం, టేపు, ఆ టేప్ తీసుకెళ్ళి నీకు నచ్చిన ఐటమ్స్ మీద నీ పేరుతో చేసి ఆ టేప్ ఏమని చెప్తారు అనమాట. అట్లా మనకు నచ్చినవన్నీ ఒక క్రేట్లో లైక్ పెద్ద ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీలో పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత మనకు 1 అవర్ అయితే టైం ఇస్తారు. నాకు వచ్చేసి ఆగస్ట్ 26 12 PM to 1 PM ఈ గ్యాప్లో నేను అన్నీ పిక్ చేసుకుని నేను లోడ్ చేసుకుని వచ్చేయాలి. సో వెళ్ళాను, ఆ ట్రాలీ మనకి ఇచ్చారనమాట. ఒక 1 అవర్ ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు, వేర్ హౌస్ చూసి అంత పెద్దగా ఉంది ఏం చేయాలని. దెన్ నా మెయిల్ ఓపెన్ చేసుకుని ఏమేమి తీసుకోవచ్చో చూశాను. ఈజీ అయిందనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. సో నా మైండ్లో ఏముంది, లైక్ నా దగ్గర మ్యాట్రెస్ లేదు, నా దగ్గర డైనింగ్ టేబుల్ లేదు, దాని దగ్గర సోఫా లేదు, వ్యాక్యూమ్ క్లీనర్ లేదు. సో అవన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని అక్కడ చాలా రకాలు ఉంటాయి. బట్ మనకి అంటే నాకు ఫిట్ అయ్యేది, నా రూమ్ చిన్నది కాబట్టి ఆ రూమ్లో ఫిట్ అయ్యేటట్టు నేను తెచ్చుకున్నాను అన్నమాట వెళ్ళి. సో మనం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఓకే ఫైనల్ కదా అని చెప్పి సైన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇదివరకు ఎవరు వచ్చినప్పుడు ఏంటంటే పాత లైక్ లాస్ట్ ఫ్యూ కామెంట్స్ ఏమైందంటే బెడ్ బగ్స్ ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది, మ్యాట్రస్కి ఫర్నిచర్ బెడ్ బగ్స్ నల్లులు తెలుసు కదా, అవి పట్టి ఇబ్బంది అయ్యి కంప్లైంట్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాటిని క్లియర్గా చెక్ చేస్తారు. బట్ మనం తీసుకునేటప్పుడు కూడా చెక్ చేసి తీసుకోవాల్సింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మొత్తం అపార్ట్మెంట్ అంతా అదొక తలనొప్పి అనమాట బెడ్ బగ్స్. సో అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ మీద సైన్ తీసుకుంటారు. లైక్ ఈ ఫర్నిచర్, ఈ బెడ్ ఇవన్నీ తీసుకుంటున్నాను నేను అన్నీ క్లియర్గా చెక్ చేసి తీసుకున్నాను అని చెప్పి వాళ్ళకి ఒక కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత నేను కంప్యూటర్ కూడా అడిగాను అనమాట, ఉంటే ఇవ్వండి అని. సో నాకు ఒక డెస్క్టాప్ ఇచ్చారు, డెల్ డెస్క్టాప్. సో అది కూడా చాలా బాగుంది. సో మీకు ఎవరన్నా జెన్యున్గా కావాలి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లోకేష్ ది ట్రావెలర్ కెనడా ఉంటుంది అనమాట. అందులో మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు ప్రాసెస్ చెప్తాను. ఈజీ, ఎందుకంటే నా రూమ్ పక్కనే అనమాట ఆ బిల్డింగ్ కూడా. సో మీకు తెలియకపోతే మీ దగ్గర ఉండి వచ్చి నేను తీసుకెళ్తాను.
లేదు ఎవరైనా తెలుసుకోవాలంటే క్లియర్గా నేను మెసేజ్లోనే మెన్షన్ చేస్తాను అన్నమాట. సో గైస్ అది ఈ వీడియో. ఎవరైనా నిజంగా ఫర్నిచర్ కానీ ఇలా సోఫా కానీ మ్యాట్రెస్ లేకుండా ఇబ్బంది పడుతుంటే స్టూడెంట్స్ కానీ వర్క్ పర్మిట్ వాళ్ళు కానీ లేదా పిఆర్ వాళ్ళు కూడా సో దీనికైతే అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ, ₹1 కూడా పే చేయవలసిన, ఎక్సెప్ట్ మీరు అలాగే అదే ట్రక్లో తీసుకొస్తారు కదా, దానికి నాకు అయిన ఖర్చు అయితే వచ్చి $100 అయింది. మీరు నెగోషియేట్ చేసుకుంటే నెగోషియేట్ చేసుకోవచ్చు. ఈజీ మనం నార్మల్గా రియాలిటీలో కొనాలంటే అవి ఇక్కడ డాలర్స్లో మినిమం కొత్తవి 4000 నుండి 5000 అవుతాయి. సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా ఇవన్నీ $2500 అవుతాయి. బట్ వీళ్ళైతే కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నారు. సో నేనేం ఆలోచించానంటే ఇవాళ నేను హెల్ప్ పొందాను కాబట్టి ఫ్యూచర్లో మేబీ సక్సెస్ అయితే నేను కూడా అట్లా వాళ్ళకి తిరిగేద్దామని అలా ఫిక్స్ అయ్యాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాల్గరీలో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. అప్పటిదాకా బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్. సీ యూ.